హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజిక్ కిచెన్. ఈ రోజు కోడిగుడ్లు, ఎండు చేప, టమాటా వేసి ఇగురు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీస్ చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్ తీసుకుని గుడ్లని కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఎండు చేప ముక్కల్ని వేడి నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వాటిని వేసుకుని ఇవి కూడా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత చేప ముక్కల్ని, కోడిగుడ్లని వేరే ప్లేట్లోకి తీసేసుకుని అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కూరకు సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన లేకుండా బాగా మగ్గితేనే ఈ కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ అయితే చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని టమాటా ముక్కలు కూడా మెత్తబడేంత వరకు మగ్గించాలి. ఈ టమాటా వేసిన తర్వాత కూరకి సరిపడినంత కారం వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ కారం వేసాను, వీడియోలో మిస్ అయింది. కొంచెం గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. మసాలా వేయకపోయినా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని, ఎండుచేప ముక్కల్ని వేసుకుని మూత పెట్టి కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుని డిష్ అవుట్ చేసుకోవటమే. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఎండుచేపలు, కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.